దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 15వ వచనము. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దైవజనమా, ఈనాటి ఉదయకాల సమయంలో మరొక లేఖన భాగమును, ఆయన యొక్క వాగ్దానమును ధ్యానం చేయుటకు, ఈ యొక్క వాగ్దానం నిశ్చయంగా మనకు జీవితంలో నెరవేర్చబడటకు ప్రభు కృప చూపెట్టి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ. ఇచ్చిన ఆయుష్కై, ఆరోగ్యమికై, బలును బట్టి, శక్తిని బట్టి ఆయనకు మాత్రమే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. అయితే ప్రియ దైవజనమా, ప్రభు ఈరోజు మనకిస్తున్న చక్కటి వాగ్దానము ఏమిటి అంటే, ఈరోజు మనం ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇరకాటంలో పడి ఉన్నా, ఏ నలిగిపోయేటువంటి స్థితిగతిలో ఉన్నా, శత్రువులు నలువైపులా కూడా మనల్ని చుట్టుకొని ఉన్న, ఎటువంటి గ్యాప్ అనేది లేకుండా, ఎటువంటి ఎలా చెప్పను, ఎటువంటి అవకాశాలు మన బయటికి రావడానికి లేకపోయినప్పటికీ కూడా ప్రభు చెప్తున్న చక్కని మాట ఏంటంటే, ఆ సమస్యలను నువ్వు పొడిగా చేసి పడేస్తావంట. దేనికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆ సామర్థ్యం నీలో పెట్టి ఉన్నాడు అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆమేన్. ఆ సామర్థ్యంను ప్రభు నీలో పెట్టి ఉన్నాడు ఆయన. నువ్వు ఆ సమస్యల్ని కొండల్లాగా కనిపించబెట్టే ఆ సమస్యలు పొడిగా చేసేటువంటి కెపాసిటీలో దాగబడి ఉంది అంట. ఆమేన్. ఎందుకంటే దాని పై వచనం సెలవిస్తూ ఉంటుంది, నువ్వు నా దాసుడనయు, నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడును నేనే, నీతి అయిన నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. 13వ వచనంలో అక్కడ మాట ఉన్నది, నీ దేవుడిని యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుతూ నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎక్కడో నీతి పరిశుద్ధమైనటువంటి స్థలములో నివసించేటువంటి వాడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు. ఆ దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు భయపడకు, ఉన్న సమస్యను బట్టి దిగులు పడకు, భయపడకు. దిక్కులన్నీ చుట్టుముట్టి ఉన్నది కావచ్చు సమస్య, ఇరకాటంలో పడిపోయి ఉన్నావు కావచ్చు, ఎటువంటి ఆలోచన రాలేని పరిస్థితులు నీవు ఉన్నావు కావచ్చు, ఎటువంటి ఆలోచన రాలేని పరిస్థితులు నీవు ఉన్నావు కావచ్చు, ఏ పని చేస్తే ఏ రీతికి జరుగుతుందో భయాందోళనలో మునిగిపోయి ఉన్నావు కావచ్చు, క్లిష్టమైన పరిస్థితులు మునిగిపోయి ఉన్నావు కావచ్చు, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతూ మార్గం లేని స్థితిగతులను ఉన్నావు కావచ్చు, కానీ పరిష్కారం నీలోనే ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానం చేత ప్రభుని ధైర్యపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉంటున్నాడు. ఆయనకే స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ, ఆయనకు మాత్రమే స్తుతియు ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆయన కొరకు నువ్వు కనిపెట్టాలి. ఈరోజు ప్రభు ఏం చేస్తాడంటే, నేను మరోసారి చదువుతాం ఈరోజు వాగ్దానమును, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాడంట. పదును గల ఒక మ్రానుగా ప్రభుని పెట్టి ఉన్నాడంట. దేని కొరకు? నీ కళ్ళ ముందేటువంటి కొండను పిప్పి చేయడానికి, ఆమె పొడిగా చేయడానికి ప్రభు నీలో పదునైనటువంటి ఒక మ్రాను పెట్టి ఉన్నాడంట. ఆ మ్రాను ప్రార్థన, విశ్వాసము, వాక్యము, నిశ్చయత, నిరీక్షణ, ధైర్యము, ఈ పదును గల పళ్ళన్నీ కూడా ఆ మ్రానుకు ఉన్నవి. మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే,
రైతులు ఆనాటి కాలంలో వరి కోసిన తర్వాత ఆ వరి గింజలు ఒలవడానికి ఒక మ్రానికేసి కొడితే లాగితే వడ్లన్నీ కూడా కింద రాలిపోయేటివి. ఆ యొక్క ఆ గడ్డి అంతా కూడా, వరి అంతా కూడా పక్కకు పడేసేంటివారు. ఇంకా మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే రంపము మనకందరికీ తెలుసు. దానికి ఎన్ని పండ్లు ఉంటాయో, ప్రతి పన్ను ఎంత షార్ప్‌గా ఉన్నప్పుడు, ఎంత వాడిగలదైనా కూడా అది తెంపి పడేస్తూ ఉంటుంది. అలాంటి పన్నులుగా ప్రభు మనం చేసినట్టు విశ్వాసం చేత, పట్టుదల చేత, వాక్యము చేత, ధైర్యము చేత ఈ పండ్లన్నీ కూడా మనకు పెట్టబడి ఉన్నాయి. ఒక మ్రానుగా నీవు ఉన్నావు ఈ రోజున. ఈ మ్రానుతో, ఆ పండ్లతో, ఆ ఫలములతో నీ ముందు ఉంచబడినటువంటి ఆ కొండను కోసి పడేయాలి. ఆమె నూర్చాల దాన్ని, పొడి పిప్పి చేయాల దాన్ని. ఆమె దేనికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ రీతిగా మనం చేస్తాము అంటే, ప్రభు ఇందాక మాట్లాడగా మనతోటి పై వచనంలో, దిగులు పడకము నేను నిన్ను బలపరుతును, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను, నీకు సహాయం చేయవాడు నేనే అని, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని. నీ దేవుడని యెహోవాను నేను, భయపడకము నేను నిన్ను సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అన్నాడు. నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, ఈ వాక్యం నువ్వు పలికితే చాలు, నిరీక్షణ కలిగి ముందుకు సాగితే చాలు, సమస్తము దేవుడు చూసుకుంటాడు అక్కడ. ఆమె నీ పక్షమును యుద్ధము చేయవాడు ఆయనే. నువ్వు చేయలేపితే చాలు, ఆ చేతితో యుద్ధం చేసేవాడు దేవుడే. నువ్వు వాక్యం ఎత్తి ప్రార్థన చేస్తే చాలు, వాక్యం ద్వారా యుద్ధం చేసేది దేవుడే శత్రువులతో. ఆమెన్. ఏ వ్యతిరేకమైన పరిస్థితులు మనం ఉన్నాం, భయంకర స్థితిగతులు మనకు రాబోతా ఉన్నాయో, ప్రతి దాన్ని నువ్వు పొడిగా చేస్తుంటే అధికారమును నువ్వు కలిగిన. ఎందుకు అంటే దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన నీ కొరకు దిగి వచ్చి ఉన్నాడు కాబట్టి, ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కాబట్టి, ఒక బలమైన కార్యము కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆయనకు ఎదురు చూస్తూ ఉన్నావు కాబట్టి ప్రభు నీతో చెప్తా ఉన్నాడు ఈ మాట. ఇది 40 అధ్యాయం 31 వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని. నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు, ఆయన కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నావు, నిరీక్షణ కలిగి ఉన్నావు. కానీ భయంకరమైన సమస్యలన్నీ కూడా అలుముకొని ఉన్నాయి. ఏం చేయలేని పరిస్థితి కావచ్చు, కానీ నీకు బలము పొందే గడియ రానే వచ్చింది. నువ్వు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరే సమయము రానే వచ్చింది. నువ్వు అలయక పరిగెత్తే పరిస్థితి రానే వచ్చింది. సొమ్మసిల్లక నడిచిపోయే పరిస్థితి నీకు రానే వచ్చింది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు చెబుతూ ఉంటా అంటే నాకు ఒక సీన్ గుర్తుకు వస్తూ ఉన్నది. ఆ సీన్ ఏంటంటే, ఒక ఎలుగుబంటిని ఇంకొక మృగము తరుముతూ ఉంది. ఇంకొక మృగము తరుముతూ ఉంది ఆ పిల్ల ఎలుగుబంటి. తరుముతూ 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 నీటి ప్రవాహంలోకి రావడం జరిగింది. ఆ నీటి ప్రవాహంలో నుంచి కూడా ఆ మృగం దాన్ని వేటాడడం ఆపడం లేదు అసలుకి. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చెప్పేసి అది గుంటలో, అది ఒక నక్క ఏ రీతిగా ఎదురు చూస్తూ ఉంటుందో అది ఆ రీతిగా ఎదురు చూస్తూ ఉన్నది, అపవాది. అయితే ఈ పిల్ల, ఆ చిన్న ఏలుగుబంటి భయంతో పరుగులెత్తి 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 ఆయాసపడిపోయింది. చివరిన స్టేజ్కి వచ్చేసింది. ఓ కొమ్మను పట్టుకొని ఉంది, ఆ కొమ్మ మిస్ అయిపోతే ఆ వరదలో కొట్టుకొని వెళ్ళిపోతుంది. కొన్ని ముందుకు వెళ్దామా అంటే అది, వెనక్కి వెళ్దామా అంటే వెళ్ళలేని పరిస్థితి. ఆ సమయంలో దాని శక్తికి మించి అది ఏం చేస్తూ ఉందంటే అరుస్తూ ఉంది. తన బలము కూడగొట్టుకొని ఎముకల నుంచి, మూలుగుల నుంచి, పొట్టలో నుంచి వెళ్ళి దాని శబ్దము, అది ఒక అరుపుగా దాని బలమును ప్రదర్శిస్తూ ఉంది. ఆ అరుపునకు ఆ మృగం అక్కడి నుంచి వెళ్ళి
పారిపోవడం జరిగింది. అప్పుడు ఆ చిన్న ఎలుగుబంటి నెమ్మది పడిపోయి వెనుకకు తిరిగి ముందుకు పోయే క్రమంలో ఒక అద్భుతాన్ని చూసింది. ఏంటి అంటే, తన తల్లి ఆ పిల్ల వెనకాల ఉండి అపవాదిని, తన శత్రువును ఎదిరించింది. తల్లి అరుపును, తల్లి బలమును చూసి ఆ మృగము అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు నీ పరిస్థితి కూడా అంతే. నువ్వు అలసిపోయి సొలిసిపోయి ప్రాణాలు కాపాడుకోవడానికి పరిస్థితుల్లోంచి బయటికి రావడానికి నానా ప్రయత్నములు చేస్తూ చివరి గడికి వచ్చి ఉన్నాము, అలసిపోయి ఉన్నాము, సొలిసిపోయి ఉన్నావేమో. కానీ ఆ చిన్న ఎలుగుబంటి ఏ రీతి తన బలమును కూడగొట్టుకొని ఆ కేక వేసిందో, ఆ కేక వెనకాల తల్లి గాండ్రింపుకు అపవాది పారిపోయినట్లుగా, ఆ శత్రువు ఒక మృగము పారిపోయినట్లుగా, ఆ మరణం ఒక మృగము పారిపోయినట్లుగా నువ్వు చేయెత్తబోతుండగా, నువ్వు ప్రార్థన చేయబోతుండగా, నువ్వు విశ్వాసపూర్తిగా ముందుకు సాగుతూ ఉంటుండగా, బలముతో ముందుకు సాగుతూ ఉండగా, నీ వెనకాల ప్రభు మాట్లాడబోతా ఉన్నాడు. ఆమె శత్రువు పారిపోబోతా ఉన్నాడు. ఆమె కీడు పారిపోబోతా ఉంది. ఆమె నష్టము పారిపోబోతా ఉంది. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆయనకి మహిమ కలుగును గాక. వచ్చేటువంటి ప్రతి నింద, అవమానము, కష్టము, ఇరుకు, ఇబ్బంది, ఇంతకాలం పొందుకున్న ప్రతి నరకయాతన యావత్తునకు ప్రభు ముగింపును పలకబోతా ఉన్నాడు. ఆమె సిద్ధము చేసి ఉన్నాడు. ఆమె ఒక నురిపిడి మ్రాణుగా నిన్ను చేసినాడు. దేని కొరకు నీ ముందు ఉంచబడిన ప్రతి కొండను, ప్రతి పర్వతములను నువ్వు పొడిగా చేయడానికి. నువ్వు బలహీనవు కాదు, బలవంతుడు క్రీస్తులో. పురుగు లాంటి మనలను ప్రభు ఎన్నుకొని ఆయన హస్తము చేత మనకు సహాయం అందిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున. ఎందుకు పనికిరాని జీవితము మనది, కానీ దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఊరికనే సమస్యలు విడిచిపెట్టడానికి కాదు, సమస్యలనే పిండి చేయడానికి ప్రభుని పిలుచుకుంది. ఆమెన్. ఆయనకు అసాధ్యమంటూ ఏది కూడా లేదని నీ ద్వారా తెలియజేయబడడానికి. ఆమెన్. ఆయన ఎంత బలాఢ్యుడైన దేవుడు, నీ ద్వారా ప్రజలకందరికీ తెలియజేయడానికి అని ఇష్టపడతా ఉంటున్నాడు. అసాధ్యము అయినదంటూ ఏదైనా ఉన్నదా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు అవర్ లార్డ్. ఆయనకు అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. ప్రియ దైవజనమా, నువ్వు ఏ స్థితిలో కృంగిపోయి ఉన్నా, నలుదిక్కులను మునిగిపోయి ఉన్నా, పట్టబడి ఉన్నా, బందీకృతుడు అయిపోయినా, ఆలోచన స్థితిగతులను పడి ఉన్నా కూడా, ఇదిగో నువ్వు పదును గల దురిపిడి మ్రాణుగా ప్రభుని చేసి ఉన్నాడు. ఆ పర్వతములను నూర్చివేయడానికి, పొడిగా చేయడానికి నిన్ను చేసి ఉన్నాడు. నీ పక్షం యుద్ధం చేయవాడు దేవుడే. ఆయన నిరీక్షణ నుంచి నమ్మకంగా మనం ముందుకు సాగుతున్నప్పుడు, గర్భఫలం విషయంలో, భూఫలం విషయంలో, వివాహం విషయంలో, కోర్టు కేసుల విషయంలో, ఇతరులకు డబ్బిచ్చి మోసపోయి బందీగృహంలో పడిపోయిన విషయంలో, వ్యాపారం అభివృద్ధి చెందలేని పరిస్థితుల్లో, దీర్ఘకాలిక రోగులైనటువంటి పరిస్థితుల్లో, కుటుంబంలో నాయకుడు సరిగ్గా లేనటువంటి పరిస్థితుల్లో, సంతానం కోల్పోయినటువంటి పరిస్థితుల్లో, కుటుంబాన్ని కోల్పోయినటువంటి స్థితిగతుల్లో, మ్యారేజ్ విషయంలో, ప్రతి కోణంలో కూడా ప్రభుని బ్లెస్ చేయాలని ఇష్టపడతాం. నీ ఉండేటి కోణంలో నుంచి ప్రభు నిన్ను మెరుగుపరిచి షైన్ చేసి నేను అనేకులకు ఒక ఆకర్షితులుగా ప్రభు చేయని ఇష్టపడతా ఉంటున్నాడు. అందుకే ఇక వాగ్దానం చేత దేవుని ధైర్యపరుస్తాను, బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అని నా హస్తముతో నిన్ను ఆదుకొనబోతా ఉన్నాను, నేనే నీ దేవుడని నీ అనేకులు తెలుసుకున్నట్లు కారణం చేయబోతా ఉన్నాను అంటున్నాడు దేవుడు. దాన్ని మనం చేసే పనియల్లా ఆ పిల్ల ఏనుగు బంటి ఏ రీతిగా తన బలమును కూడగొట్టుకొని శక్తికి మించిన ప్రయాణము, శక్తికి మించిన ప్రయాస దాని శత్రువు ఎదుట ప్రదర్శించిందో మనం కూడా ప్రదర్శించాలి. మన వెనకాల ఆయన అదృష్టుడిగా ఉండి కార్యం చేయడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక వాగ్దానము నిశ్చయంగా మనకి జీవితంలో
నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. ఇక ఉదయకాల సమయంలో ప్రభువా నిశ్చయంగా మీరు మాతో మాట్లాడారయ్యా. నిశ్చయంగా మాతో మమ్మల్ని ధైర్యపరచారు, బలపరచారు. అవును ప్రభువా, నిదాసులు చెప్పినట్లుగా మేము తన్ని నలుదిక్కులా మూసుకొని పోయి ఉన్నాం ప్రభా. సమస్యల వలయాలలో చిక్కుకొని ఉన్నాం ప్రభా. ఏది చేయాలో కూడా తోచిన స్థితిలో మేము ఉన్నాము తండ్రి. కానీ నీవైతే ప్రభువా సమస్యను నూర్చివేసేంటి పనికరంగా మమ్మల్ని మార్చి ఉన్నామని ఈరోజు నీ దాసులు మాతో మాట్లాడవు ప్రభానికి వందములయ్యా. అవును తండ్రి, ఆ పదును గల నురిపిడి మ్రాణుతో ప్రభువా మాకున్నట్టు సమస్యలను ప్రభువా మేము చీల్చి పొడిగా మార్చి వేయాలి. ఆమేన్. నిందలు అనేటిదాన్ని పొడిగా మార్చివేయబడాలి ప్రభు. అవమానం పొడిగా మార్చివేయబడాలి ప్రభువ. కొండల్లాంటి సమస్యలు, వ్యతిరేకతలు, దీర్ఘకాలిక రోగములు, కోర్టు కేసులు, అప్పుల భారము, కుటుంబంలో అబాధ్యత తండ్రి, అభద్రత నా ప్రభు తండ్రి పొడిగా మార్చివేయబడాలి ప్రభు. కుటుంబ వ్యవస్థ నిర్మించబడి దాన్ని పొడిగా మార్చివేయబడాలి ప్రభు. నీకు వందనలు తండ్రి, నీకే స్తోత్రాలు తెలియజేస్తుంటాం తండ్రి. కుటుంబ వ్యవస్థ నిర్మించబడాలి ప్రభా. కృపచేత నీవే నింపండి. నీ భక్తులు ప్రభా, నీ బిడ్డలందరూ కూడా తను ఏ రీతికి నా తన్ని ప్రతి ప్రార్థన విజ్ఞాపన తన్ని వారు తెలియజేస్తున్నారు. ప్రతి ప్రార్థన విజ్ఞాపన బట్టి మేము ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఈ వాగ్దానం ఏంటి ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిగత జీవితాల్లో ప్రభా కొండలాంటి ఉన్న ప్రతి సమస్య యేసు అధికారం గల నామములు నిమాక్షిక వాగ్దానం చెప్పిన పొడిగా మార్చి వేయుచున్నాము తండ్రి. మా పక్షాన యుద్ధం చేయడం నీవే అని ప్రభా. నీ వాక్యం ధర మీద మాట్లాడ ప్రభా. నీ దక్షిణ హస్తం సహాయం చేసిన వాగ్దానం చేస్తా ప్రభా. ఒక పిల్ల ఎలుగుబంటికి నా తన తల్లి వెనకాల అదృశ్య ఉండి నా రీతికి తన కార్యం దాల్చిందో మా వెనకాల ప్రభు నువ్వు అదృష్టుడిగా ఉండి నా ప్రభా మా శత్రువులను తండ్రి నువ్వు పొడిగా మార్చి మా జీవితాల ప్రభా వెలుగును నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అసాధ్యాన్ని సాధ్యంగా మార్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృప చెప్పును నేను నడిపించండి, నీ మేలు చెప్పును నడిపించండి, నీ చిత్త ప్రకారం నడిపించండి. రాబోతున్న కాలపు ఏక విపత్తు తన్ని మా పైన రాబడిందో నా ప్రభా దాన్ని అధిగమించేటి శక్తి చేత మమ్మల్ని నింపండి, బలము చేత నింపండి ప్రభు. ఏది సరైనది కాదో చేసేటువంటి జ్ఞానం చేత మమ్మల్ని నింపండి ప్రభు. అనాలోచనగా ఏ పని మేము చేయకూడదు ప్రభు. జ్ఞానయుక్తంగా నా ప్రభా నీవిచ్చిన తన్ని యొక్క మురుపిడి మానొక ఆయుధమును పట్టుకొని ప్రభు జ్ఞానయుక్తంగా ముందుకు సాగుట కృప చేత నీవే నింపి అపవాదిని తన్ని చీల్చి వేసి ప్రభు దాన్ని పొడిగా మార్చి నా తండ్రి నీ సాక్షులు మేము బయలుదేరి అనేకులకు నా తండ్రి బలమును కనపరిచి బిడ్డగా మేము ఉండుటకు కృప చేత నీవే నింపి మహిమను పొందుకోవాలని ఆరోపిస్తుంది. ఈ పరిచయం కూడా ఎత్తిపట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ ఇప్పుడు ఏకమించిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా నా తండ్రి నేను దీవిస్తూ ఆశీర్వదిస్తూ శుభములు కూడా పలుకుతూ యేసు శక్తి కలిగిన నామములో వారి జీవితాల యొక్క వాగ్దానం ద్వారా బలమైన కార్యములు పూనుకొందురుగాక, పొందుకొందురుగాక అని, బలవంతులుగా బయటికి వచ్చుదురుగాక అని ప్రభు, నూతన బలం నూతన శక్తి పొందుదురుగాక అని ప్రభు నీ నామములో నీ వీళ్ళందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తావు, శుభములు కూడా పలుకుతావు. గతించిన కాలప్రభు చేసి ప్రతి ప్రార్థన కూడా ఆలకించి తన్ని హాస్పిటల్ మరి విడిపించా ప్రభు, గాయంతో ఉన్నారు బాగు చేసా ప్రభు నీకు వందలు తన్ని, ఇంకా నానా సమస్యలు విడిపించా ప్రభు నీకు స్తోత్రం తెలియజేస్తున్నా ప్రభు. వారు చేసిన ప్రతి మేలుని బట్టి ప్రభానికి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రం తెలియజేస్తాం. ఏ కుటుంబం తన్ని చంటి పిల్లలను కోల్పోయినారు నా ప్రభు తన్ని వారి కుటుంబాల ప్రభు జనపదములు తన్ని వారి మల్టికి రావాలి ప్రభు, ఒకటికి రెండుగా కవలుగా వారు జన్మించడానికి సహాయం దయచేసి మహిమను పొందుకోవాలని ఆరోపించి కోల్పోయిన ప్రతి దీవెన ప్రతి ఆశీర్వాదకున్న అతను నీ ప్రయోజన పొందుకుంటూ సహాయం దయచేసిన ప్రార్థన చేస్తూ యేసుని దివ్యమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దీనికి వాగ్దాన విషయంగా మనందరి జీవితాల్లో ఫలభరితంగా మార్చివేయబడును గాక.